నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ దేవరతో బాక్స్ ఆఫీస్ వద్ద తన సోలో పవర్ ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ లాంటి భారీ డైరెక్టర్లతో 1000 కోట్ల క్లబ్ పై కన్నేసిన తారక్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అయితే ఇలాంటి పీక్ స్టేజ్ లో ఎన్టీఆర్ మళ్ళీ వెనక్కి అడుగు వేస్తున్నాడా? పాన్ ఇండియా ఇమేజ్ ను కాదని రీజనల్ సినిమా చేయబోతున్నాడా? ముఖ్యంగా అదుర్స్ 2 కోసం కోన వెంకట్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. తారక్ తీసుకునే ఈ నిర్ణయం ప్రభాస్ లాంటి యాక్టర్స్ ను చిక్కుల్లో పడేస్తుంది. ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. నట విశ్వరూపం బాక్స్ ఆఫీస్ వేటగాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. దేవరా సక్సెస్ తో తారక్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా గనుక హిట్ అయితే తారక్ సోలోగా 1000 కోట్ల మార్క్ ను అందుకుంటాడని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. దీనికి తోడు కొరటాల శివతో దేవరా 2, నెల్సన్ దిలీప్ కుమార్, సందీప్ రెడ్డి వంగ, వెట్రివారన్ వంటి సెన్సేషనల్ డైరెక్టర్లు తారక్ కోసం క్యూలో ఉన్నారు. అంతేకాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ కోసం ఒక మైథలాజికల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి ఉంచారు. ఇలా ప్రతి సినిమా 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ అవుతున్న తరుణంలో సడన్ గా అదుర్స్ 2 అనే పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ అదుర్స్ 2 కోసం ఇప్పటికే అరగంట నిడివి గల కథ సిద్ధమైందని, తారక్ లైనప్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యేలోపు పూర్తి స్క్రిప్ట్ రెడీ చేస్తారని ప్రకటించారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నిజానికి అదుర్స్ సినిమా వినాయక్ దర్శకత్వంలో వచ్చి ఒక క్లాసిక్ కామెడీ హిట్ గా నిలిచింది. చారి, నరసింహ పాత్రల్లో తారక్ చేసిన కామెడీ మరెవరూ చేయలేరు. కానీ అప్పట్లో తారక్ కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే. ఇప్పుడు ఆయన ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఉంది. అదుర్స్ లాంటి ప్యూర్ రీజనల్ కామెడీ కథలు హిందీ లేదా ఇతర భాషల ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ తారక్ ధైర్యం చేసి అదుర్స్ 2 చేస్తే పరిస్థితి ప్రభాస్ లాగా అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేసి ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ సినిమాలు చేసే స్టార్ హీరోలు సడన్ గా చిన్న బడ్జెట్ లేదా కామెడీ సినిమాలు చేస్తే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దేవరా 2 వేసవిలో పట్టాలెక్కబోతుండగా, వెట్రిమారన్ సినిమా కోసం తారక్ ఆశగా ఎదురు చూస్తుండగా, మధ్యలో ఈ చారి మళ్లీ వస్తే పాన్ ఇండియా క్రేజ్ కు అది బ్రేక్ వేస్తుందా లేదా అన్నది చూడాలి.